తనను ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ వాసులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు రావచ్చని అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుమలి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా నూతనంగా నిర్మించిన పీర్ల చావిడి ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మేళతాళాలతో గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమల్లి గ్రామంలో సమస్యలకు సంబంధించి ప్రజల విన్నపాలు విని వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కులమతాలకు అతీతమైన మొహరం పండుగ సందర్భంగా అన్నదానం అనే పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన అఖండ విజయాన్ని పురస్కరించుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి విజయోత్సవాలు నిర్వహించవద్దని నాయకులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు తీసేసిన వారిలో అర్హులైన వారిని గుర్తించి సచివాలయంలో తిరిగి వారి పేర్లు నమోదు చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గ్రామాల వారీగా స్థానిక నాయకులతో మాట్లాడి ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ మిత్రపక్ష బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, సుబ్రహ్మణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డిలతో పాటు స్థానిక నాయకులు మహేంద్ర, సుధాకర్, రియాజ్, సలీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ వస్తుంది మేడం దర్శనం. లేదు మేడం ఫుల్లీ డీజే. నువ్వు ఒక సైడ్కి రండి అన్న, అంతా చుట్టూరు చేరితే మాకు ఎడు తిరగాలన్న. నన్ను కొద్దిగట్రా, నన్ను కొద్దిగట్రా ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల మధ్యలోకి ప్రతి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ విజయయాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక అకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయయాత్రలు చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు. అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని ముందుగానే చెప్పడం జరిగింది. మీరు ఇలాంటి ఏమైనా చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి. సో ఈరోజు ఇక్కడ పెనుబల్లిలో పీర్ల సావిడి మొదట మొహరం పండుగ స్టార్టింగ్ రోజు ఈరోజు కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి నన్ను